దేంట్లో ఏం ఇవ్వలేదు, అదే ప్రాబ్లం. వీళ్ళు ఓన్లీ ఏం చేసిందంటే మీకు అది యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ అవుతుంది కదా, అది కంటిన్యూ అవుతుంది, దాంట్లో ఇష్యూ లేదు, దాంట్లో మిస్ చేయలేదు. బట్ స్థానికతను నిర్ధారించే విషయంలో మిస్ చేసినారు. అది 4 ఇంటర్మీడియట్ నుంచి వరకు ప్రీవియస్ 4 ఇయర్స్ తెలంగాణలో చదివి ఉంటే చాలు అని గతంలో ఉంది, అది ఇప్పుడు కూడా ఉంది. అయితే గతంలో దీంతో పాటు ఇంకో ABCD స్థానికత కోసం ప్రెసిడెన్షియల్ రూల్లో 4 విధానాలు, 4గిట్లలో ఏ ఒక్కటి ఉన్నా కూడా పిల్లలకు అర్హత ఉండేది. వీళ్ళ 4గిట్లో 3 తొలగించి మొదటిది మాత్రమే పెట్టేసినారు. యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే అది ప్రెసిడెన్షియల్ రూల్, యూ హ్యావ్ టు రీఫ్రేమ్ నౌ. నిన్నటి దాకా నీకు అవకాశం లేదు. ఎందుకు? రాష్ట్ర విభజన చట్టం యథాస్థితిని కొనసాగించండి, 10 ఏళ్ల దాకా దీన్ని మార్చొద్దు అని చెప్పింది. విద్య కోసం, ఉద్యోగాల కోసం చెప్పలేదు కదా. ఉద్యోగాల కోసం ఢిల్లీకి పోయినాం. 95% స్థానికులకు, తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు దక్కే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి ప్రభుత్వం జీవో తేవడం జరిగింది. 2017లో మనం దాన్ని తెచ్చుకున్నాం. ఉద్యోగాల విషయంలో మేము ఎట్లయితే తెచ్చినామో విద్యా ప్రవేశాల కోసం కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి స్పష్టమైనటువంటి విధానాన్ని లోకల్ రిజర్వేషన్ నిర్ణయించడం కోసం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఒక్కొక్క డిపార్ట్మెంట్, ఇప్పుడు ఎనిమల్ హస్బెండరీలో కూడా విద్యా ప్రవేశాలు ఉంటాయి, ఫిషరీస్లో విద్యా ప్రవేశాలు ఉంటాయి, ఫారెస్ట్లో విద్యా ప్రవేశాలు ఉంటాయి, రెగ్యులర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇట్లా ఒక్కొక్క డిపార్ట్మెంటు డిసైడ్ చేయదు. ఇట్ హ్యాస్ టు బి డిసైడెడ్ బై GAD. ప్రభుత్వంగా క్యాబినెట్గా ఒక నిర్ణయం తీసుకొని ఒక పాలసీని ఇస్తే అన్ని విద్యాలయాలు దాన్ని పాటిస్తాయి. కానీ అట్లా పాటించకుండా ఇలా మెడికల్లో ఇచ్చినటువంటి జీవో అసంబద్ధంగా, అసమగ్రంగా తెలంగాణ పిల్లలకు నష్టం చేసే విధంగా జీవో తెచ్చారు. అందువల్ల ఈ ప్రభుత్వానికి, అందుకే నేను మొదట్లోనే అన్నాను, గాల్లో దీపంలాగా ఉంది పాలన. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, అర్థం కాకపోతే అఖిలపక్షాన్ని పిలవండి, మేము కూడా వచ్చి తగిన సూచనలు చేస్తాం, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడదాం, మన విద్యార్థులకు తెలంగాణలో అడ్మిషన్స్ దొరికే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలనేటువంటిది మా యొక్క సూచన. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర ఎక్కువ శాఖలు ఉంటే మరి ఆయన చూడాలి కదా, ఆయన చూడకపోతే సెక్రటరీలు చూడాలి కదా, చీఫ్ సెక్రటరీ చూడాలి కదా, అడ్వైజర్లను పెట్టుకున్నారు కదా, 6-7 అడ్వైజర్లు ఉన్నారు. ఏం చేస్తుంటారు అడ్వైజర్లు అందరు? మరి ఇది ప్రభుత్వ వైఫల్యం. ఇది అందరూ, ముఖ్యమంత్రి కానీ, ప్రభుత్వంలో ఉండే క్యాబినెట్ కానీ, అధికారులు, టోటల్లీ ఇట్ ఈస్ ద గవర్నమెంట్ ఫెయిల్యూర్. వీళ్ళకు నిర్లక్ష్యం, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్, ప్రభుత్వ వైఫల్యం. తర్వాత ప్రధాన ప్రతిపక్షంగా మేము ప్రభుత్వాన్ని తట్టి లేపడం మా బాధ్యత. అట్లీస్ట్ మాకు ఇలా స్టేట్ ఇంట్రెస్ట్ ఉంది, ఇలా పొలిటికల్ ఇంట్రెస్ట్ కాదు. దీంట్లో మన తెలంగాణ పిల్లలకు రేపు నష్టం జరగద్దు అనేటువంటిది మా తనలాట. కేవలం 4 ఏళ్ళు నువ్వు ప్రీవియస్ 4 ఇయర్స్ నువ్వు చదివితేనే లోకల్ అన్నావు. రేపు నీట్లో నీకు బెస్ట్ ర్యాంక్ వచ్చి ఎయిమ్స్ ఢిల్లీలో చదివితే తెలంగాణలో వాడు అనర్హుడైపోతాడు రేపు పీజీకి కాడా? ఈజ్ ఇట్ ద వే? జనరల్గా వేరే రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి, 1 to 10th ఎక్కువ ఈ స్కూల్ ఎడ్యుకేషన్ను లేదా తల్లిదండ్రుల యొక్క నివాసాన్ని ప్రామాణికంగా చేసుకొని స్థానికతను నిర్ణయిస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆయా రాష్ట్రాల్లో ఒక విధానం ఉంది. నవ్ ఇట్ ఈజ్ అవర్ స్టేట్. ఇప్పుడు మనం ఒక నిర్ణయం తీసుకోవాలి, ఒక డైరెక్షన్ తీసుకోవాలి. నిన్నటిదాకా నీకు ఎందుకు అవకాశం లేదు? కేంద్రం ఏం చెప్పిందంటే 10 ఏళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యా ప్రవేశాలకు ఏ విధానం ఉందో అదే పాటించండి అన్నారు కనుక వీ ఫాలోడ్ దట్. ఇప్పుడు మొన్న 2 జూన్ 2024 నుంచి యు ఆర్ ఫ్రీ, యు ఆర్ ఎట్ లిబర్టీ టు ఫ్రేమ్ యువర్ ఓన్ డొమిసైల్ రూల్స్. తీసుకోకపోతే మరి నువ్వు కొత్త రూల్స్ ఫ్రేమ్ చేయాలి కదా. నేను అదే చెప్తున్నా, యూ హ్యావ్ 2 ways. ఒకటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అమల్లో ఉంది అనుకుంటే దాన్ని మార్పు కోసం, సవరణ కోసమైనా పంపించి మార్పు తేవాలి. ఏది ఎట్లయితే మేము 95% స్థానికత తెచ్చినామో. లేదు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లేదు, లేకపోతే నువ్వు యూ ఫ్రేమ్ యువర్ ఓన్ రూల్స్. ఇక్కడ ఏమన్నావు నువ్వు? 9th, 10th, 11th, 12th 4 ఏళ్ళు ఇటు చదివితే లోకల్ అన్నావు. పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి 4 ఏళ్ళు చదివితే కూడా లోకల్ అయిపోతారు కదా. అట్లా కూడా మనకు నష్టమే కదా. 9th, 10th, 11th 4 years చదివితే లోకల్ అని పెట్టినావు నువ్వు ఈరోజు.
ఈజ్ ఇట్ కరెక్ట్? విల్ ఇట్ హెల్ప్ తెలంగాణ స్టూడెంట్స్? ఈయన పేరెంట్స్ లేదు, ఏమి లేదు, ఇక ఓన్లీ 9th 10th 11th 12th 4 ఏళ్ళు చదువుతాను వీడ లోకల్. సో ఇప్పుడు మళ్ళీ అదే పద్ధతి పెట్టినావు నువ్వు. అంటే నీకు బాధ్యత లేదా? నిన్నటి వరకేమో నీకు కంపల్షన్ ఉండే, ఇప్పుడు నువ్వు కంపల్షన్ లేదు కదా నీకు. ఇప్పుడు నువ్వు పెట్టింది కూడా ఏం పెట్టినావు? ఆ ప్రెసిడెన్షియల్ రూల్లో ఉన్న ఫస్ట్ పేరు అని పెట్టినావు అంతే. సెకండ్ థర్డ్ ఫోర్త్ పేరు అది చేసినావు. దాని పర్యవసానాలు ఏంది? 4 years అని పెట్టినావు. MBBS ఈజ్ ఎ 5 years కోర్స్. నువ్వు ఇలా కర్ణాటకలో MBBS బెంగళూరు అది వచ్చిండు మెరిట్లో మన పిల్లోడు. రేపు వచ్చిడా నేను PG చేస్తా, సర్జరీ చేస్తా, జనరల్ సర్జన్ చేస్తా అంటే యు ఆర్ నాన్ లోకల్. తప్పకుండా వెళ్తా, మంచి విలువైన సూచనలు చేస్తా. బికాస్ నేను 610 జీవోలో శాసనసభా సంఘ సభ్యుడిగా పనిచేసిన ఆ రోజు 2004లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మన ఉద్యోగాలు మనకు దక్కాలని 610 జీవో అమలు కోసం ఆ రోజు అసెంబ్లీ హౌస్ కమిటీలో నేను సభ్యుడిగా పనిచేసిన. లోతైన అవగాహనతో చెప్తున్నా తప్ప నేనేదో గాలివాటంగా రాజకీయం కోసం చెప్తలేను. రాష్ట్ర ప్రయోజనాల కోసం, మన పిల్లల కోసం చెప్తున్నా. ఇవి పక్క రాష్ట్రాలు కూడా నేను స్టడీ చేసిన. కేరళ ఎట్లా చేస్తుంది, కర్ణాటక ఎట్లా చేస్తుంది, తమిళనాడు ఎట్లా చేస్తుంది, ఇవన్నీ స్టడీ చేసి చెప్తున్నా. మేము ప్రభుత్వంలో ఉన్న రోజేమో ఆ రోజు మాకు ఈ అవకాశం లేదు. అవకాశం ఉన్నాయని నేను చేసిన. B కేటగిరీలో తెలంగాణ వాళ్ళకే రావాలి అని నేను జీవో సవరణ చేసిన. తెలంగాణ ఏర్పడ్డాక పెట్టిన కాలేజీల్లో తెలంగాణ వాళ్ళకే ఇస్తూ 15% ఓపెన్ కోటా తీసేసి చేసినాం. నౌ టుడే ఇట్ ఈస్ యువర్ గవర్నమెంట్, యూ హ్యావ్ టు టేక్ ఎ కాల్. గవర్నమెంట్ ఈజ్ ఎట్ ఫాల్ట్. ఇది పూర్తిగా పరిపాలన వైఫల్యం. ఇంకొక విషయం కూడా చెప్పి ముగిస్తా భాయ్ సాబ్. ఇంకో టాపిక్, వేరే టాపిక్. ప్రభుత్వం ఈ మధ్యకాలంలో